సమ్మర్లో వచ్చే ఈ మ్యాంగోస్ని తినడానికి ఇయర్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఈ పచ్చి మామిడికాయతోటి పచ్చి పులుసు చేస్తే ఎలా ఉంటుందంటారు? మీరు కూడా నాలాగే ఫస్ట్ ఈ మాట వినగానే కొంచెం కంగారు పడే ఉండుంటారు కదా. బట్ మా అక్క చేసిన పచ్చి పులుసుని టేస్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది దీని టేస్ట్ ఇంత బాగుంటుంది అని. ఇలా వేడి వేడి రైస్లో పచ్చి పులుసు వేసుకుని తింటూ ఉంటే అద్దిరిపోయిందండి. పచ్చి మామిడికాయతోటి పచ్చి పులుసు చేయాలి అంటే ఫస్ట్ ఇలాగా పచ్చిమిర్చిని కాల్చుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అండ్ మెంతులు ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చి మామిడికాయలను ఇలా బాయిల్ చేసుకుని ఉంచుకోవాలి. మనం ఆల్రెడీ కాల్చిన పచ్చిమిర్చిని ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, ఇంకా మెంతులు అలాగే జీలకర్రని పౌడర్ చేసుకోవాలి. జస్ట్ ఇలా వాటిని ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే చాలు. ఇక మన పచ్చి పులుసుని అయితే ఈజీగా కలిపేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మనం పౌడర్ చేసుకున్న దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయండి. దీంట్లో కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా ఈ పచ్చి పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ బాయిల్ చేసిన పచ్చి మ్యాంగో. ఇలా బాయిల్ చేసిన మ్యాంగో పల్ప్నంతా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం బాయిల్డ్ చేసిన మ్యాంగో వాటర్ అలాగే నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుని ఇలా ఫైనల్గా కొత్తిమీర జల్లుకుని ఇలా వేసిన అన్నిటిని మంచిగా కలుపుకుంటే మన పచ్చి మామిడికాయ పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇక ఫైనల్గా బాగా వచ్చిందా లేదా అని చెప్పి ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తున్నా. ఈ రెసిపీని చూసిన వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది.